శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర విశాఖ నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన పట్టిసీమ సమీప గ్రామం పోలవరం గ్రామంలో మహనీయులు, ఆయన ఒక ఋషీశ్వరుడుగా ఆయన ఇది చేశారు. ఆయనే నోరి సోమనాథం గారు. ఆయన యొక్క గొప్పదనం ఏమిటంటే, ఆయన పదులపర్తి అప్పారావు గారు, హుకుంపేట జమీందారు గారు, పేసవాళ్ళ సూర్యనారాయణ గారు, కల్లూరి నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ పట్టిసీమ వచ్చే వేద పండితులకి ఏదైనా మనం సత్కారం చేయాలి అని చెప్పి మొత్తం కూడబలుక్కుని ఈయన మీద బాధ్యతలు పెడితే ₹2 వచ్చిన వాళ్ళకి సత్కారం చేసేట్లుగా ఆయన ప్రారంభిస్తే, అది ఈ రోజుని శివరాత్రికి పట్టిసీమ వచ్చిన వేద పండితులు ఎంతమంది ఉంటే అంతమందికి ₹5,000 తక్కువ కాకుండా సన్మానం చేసే స్థితికి అది వచ్చిందంటే ఆయన వాళ్ళందరి సహకారంతో ప్రధానంగా పుష్టి కట్టింది నోరి సోమనాథం గారు. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఇలవేలు పట్టసీమ వీరభద్రేశ్వర స్వామి కాబట్టి ఆ వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పోలవరం ప్రాజెక్టు అని అందరూ చూస్తూ ఉంటారు. ఆ పోలవరం ప్రాజెక్టుకి 2సారి శంకుస్థాపన ముఖ్యమంత్రి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో వేద పండితుల బృందంలో నేను కూడా ఒక వేద పండితుడిని. అప్పుడు ఇక్కడికే భోజనానికి వచ్చాం. అప్పుడు ఆయన సోమనాథం గారు చెప్పారనమాట, ఇది ఇప్పటిది కాదు, మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సొంటి రామ్మూర్తి గారిని ఓ ఇంజనీరు డిజైన్ చేసి తీసుకొచ్చారు, అప్పుడే జరగాలి, మరి ఎన్నాళ్ళుగా వచ్చింది అన్నారు. అప్పుడు పెట్టిన పేరేమిటంటే నోరి సోమనాథం గారు చెప్పిన మాట, ఆ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో సొంటి రామ్మూర్తి గారు డిజైన్ చేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, పెట్టిన పేరేమిటంటే శ్రీరామ పాద సాగర్, శ్రీరామ పాద సాగర్ అని అప్పుడు పేరు పెట్టారు. అప్పుడు ఒకసారి శంకుస్థాపన చేశారు, కానీ అది కార్యరూపం దాల్చక చాలా కాలం మరుగున పడిపోతే తర్వాత అంజయ్య గారు దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేశారు. అప్పుడు శంకుస్థాపనకి వేదాశీర్వచనానికి వచ్చిన వేద పండిత బృందంలో నేను ఉన్నాను, ఈయన కూడా మామూలుగా గ్రామస్తులుగా ఉన్నారు. అది కొద్ది రోజుల్లో అది సాకారం అవ్వాలని ఆ విశేషం ఏమిటంటే, మహానందీశ్వర దేవస్థానం ఈ పోలవరం ప్రాజెక్టులో పోతోంది. మా ఇలవేలుపు మనం ఒకసారి మీరందరూ వచ్చి ఓసారి ఏదైనా దానికి ఉండేట్లుగా మీరు ఏమైనా చేయాలంటే, ప్రాజెక్టులో పోతుందంటే ఇక నేనేం చేస్తామంటే, అయినా ఒకసారి మీరు వస్తున్నారు కాబట్టి మేము కూడా వస్తామని నెల్లూరు నుంచి ఆ మహానందీశ్వర స్వామి వారి భక్తులు ఎవరో నెల్లూరులో ఉన్నారు, మా బ్రాహ్మణ సోదరులు, వైశ్య సోదరులు ఎవరో. అప్పుడు మేము వచ్చి ఇరగవరం నుంచి కాడు చేసుకుని వచ్చి మహానందీశ్వరుడి దగ్గర రుద్రక్రమం చెప్పాం, ఒక 5-6 వచ్చి. ఇప్పుడు ఉన్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇవాళ తెలిసిన శుభవార్త ఏమిటంటే, మహానందీశ్వర స్వామి దేవాలయం ఈ పోలవరం ప్రాజెక్టులో పోవట్లేదు, దానికి పైనుంచి కడుతున్నారు ఇప్పుడు. అంచేత ఆ మహానందీశ్వర స్వామి దేవాలయానికి
అది ఉండాలని చెప్పి కోరికతో అవేళ పొద్దున్న నుంచి వాళ్ళు చాలా హోమాలు పూజలు చేసారు ఆ భక్త బృందం. మేము వచ్చి రుద్రక్రమం చెప్పాం. అంతేకాని వారందరికీ కూడా ఆ మహానందేశ్వర స్వామి అనుగ్రహం, అలాగే పట్టిసీమ వీరభద్రేశ్వర స్వామి వారి అనుగ్రహం. అంటే శీఘ్రకాలంలో పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యి అది ప్రారంభిస్తే మేమిద్దరం కూడా వాళ్ళిద్దరం కూడా చూడాలని కోరికతో ముందర విశాఖ నక్షత్రం. ఓం దూరవస్వఛత్రవో ఇంత భేద. ఇప్పటికి కూడా పట్టిసీమ పట్టిసం వేద నిధి పట్టి సన్నిధి మహాశివరాత్రి పట్టి సన్నిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేసి ఎవరైనా విరాళాలు ఇస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తారు తప్పించి ఆ విరాళాలు ఖర్చు పెట్టరు. అదంతా కూడా వడ్డీ తోడు వచ్చింది, వేద పండితులకు పంపిస్తారు. ఇప్పుడు ఈయన ఈ వయసులో దాన్ని అంకిత భావంతో నిర్వహిస్తున్నందుకు వీరికి మహాశివరాత్రి పట్టి సన్నిధి మహాశివరాత్రి వేదపారాయణ నిర్వాహక సమితి మహాశివరాత్రి వేదపారాయణ నిర్వాహక సమితి కార్యవర్గ సభ్యులందరికీ, దానికి సహకరిస్తున్న 50 మంది వాళ్ళకి, సహకరించబోయే వాళ్ళకి, అలాగే వేద పండితులందరికీ కూడా అర్ఘ్యపాద్యాలు ఇప్పటికి కూడా ఇస్తున్న మన హోతా రాంబాబు గారి కుటుంబీకులకి, వాళ్ళకి అందరికీ కూడా ఆ వీరభద్రేశ్వర స్వామి సకల శ్రేయస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ విశాఖ నక్షత్రం. ఓం దూరమస్వఛత్రవో ఇంతు భేదా తదింద్రాగ్నే కృణతాం తద్విశాఖే తన్నో దేవానుమదంతు యజ్ఞం పశ్చాత్ పరుస్తాదభయన్నోస్తు నక్షత్రాణామధిపత్తే విశాఖే శ్రేష్ఠావింద్రాగ్నే భవనస్య గోపో విశోజశత్రోర్మబాధవాలో అవక్షుధన్మదదామరాదిం ఇంద్రాగ్నే వాఘావయతాం శ్రేష్ఠం దేవానామభిజయేవేతి తావేదమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం ప్రోడాటమేకాదృకపాలం నిర్వపతాం తదో వై తౌ శ్రేష్ఠం దేవానామభ్యజేతాం శ్రేష్ఠం హవై సమానానామభిజేతి ఏతేల హవిషాయితి దేయౌ దేవదేవం వేద సోత్రజోతి ఇంద్రాగ్నిభ్యాగుస్సాహ విశాఖాభ్యాగుస్సాహ శ్రేష్ఠాయ స్వాహ విజిత్యై స్వాయేతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత విశాఖ నక్షత్రాధిష్టాల దేవతాలుగ్రహ సిద్ధిరస్తు. తర్వాత బుధగ్రహం. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్రే ప్రతిజావృత్యేరమిష్టాపూర్తే సగుంసు చేథామయంచ పునః కృణ్వద్గుస్వామిధరం యువానమన్వాతాగుంసే త్వయిదంతు మేధం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారదే పదం సమూఢమస్య వాగుంసురే సహస్రవీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాద్ స్వభూమం విశ్వతో వృత్తాత్యతిష్టంగులం అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. ముందాక చెప్పడంలో ఈ పట్టిసీమ వేద స్వస్తికి వేద పారాయణకి వచ్చే వేద పండితులకి అందరికీ కూడా ఇచ్చేదంటే ఇప్పుడు పూర్వం 200 మంది దాకా వచ్చేవారు వేద పండితులు. ఇప్పుడు తగ్గిపోయారని చెప్పి చెబుతున్నారు. 70 మంది దాకా వచ్చేసారు. అంచేత మళ్ళీ 200 మంది వేద పండితులు వచ్చినా కూడా వీరు ఆ సత్కారం చేయడానికి ఉన్నారు. పూర్వం ఆ పట్టిసం వేద పారాయణ ఏ రకంగా సూర్యాస్తమయానికి రుద్రక్రమంతో ప్రారంభమయ్యే 7 పన్నాలు క్రమం, 3 పన్నాలు బ్రాహ్మణం, పెద్ద బ్రాహ్మణం, పితృమేధం, ఉపనిషత్తులు, ఈ మధ్యలో కాస్త ఘన మనసులు ఎలా జరుగుతోందో ఇప్పటికి కూడా ఈ కమిటీ వారు అదే ప్రకారంగా నడిపిస్తున్నందుకు వీరికి ఈ రోజుల్లో పట్టిసీమ వచ్చి తెల్లవారులు వేదపారాయణలో పాల్గొనాలి అని చెప్పి అంకిత భావంతో వచ్చే వేద పురుషులు అందరికీ కూడా ఆ వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ఆశీర్వచనం. ఓం అహేడమానో వరుణాయేడమానో ఏడమానో వరుణేహే వరుణాయేడమానో ఏడమానో వరుణేహ 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 బోధి బోధేహ వరుణేహ బోధి యహ బోధి బోధి హేహ బోధురుడిగుంస బోధి హేహ బోధురుడిగుంస బోధురుడిగుంస బోధి బోధురుడిగుంస మామోరుడిగుంస బోధి బోధురుడిగుంస మా ఉరుడిగుంస మామోరుడిగుంసోరుడిగుంస మానో నోమోరుడిగుంసోరుడిగుంస మాన ఉరుడిగుంసేత్యురు
శగుంస మానో నో మామాన ఆయురాయుర్నో మామాన ఆయు నాయురాయుర్నో నాయు ప్రప్రాయుర్నో నాయు ప్ర ఆయు ప్రప్రాయురాయు ప్రమోజేర్మోజే ప్రాయురాయు ప్రమోజే ప్రమోజేర్మోజే ప్రమోజే మోషేరితి మోషే అమాయ్యో ఇత్యయో రస తమహవస్మారుష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహాలుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవతా సహిత విశాఖ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ స్వయం వ్యక్త పట్టిసీమస్థిత భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ చ రుక్మిణీ సత్యభామా సమేత జగద్గురు కృష్ణముహూర్త దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణవస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ